హాయ్ అండి, నా పేరు కృష్ణ. నేను ఒక టీవీ డిష్ టెక్నీషియన్ని. ఈరోజు వీడియో నో సిగ్నల్ ప్రాబ్లం అండి. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి అన్నది ఈరోజు వీడియో. మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిటిహెచ్ ఉన్నవాళ్ళు అన్ని డిటిహెచ్లు ఇన్ఫర్మేషన్ మేము తెలియజేస్తాము. ఇలా వస్తుందని అంటే అర్థం మీకు బాక్స్ నుంచి టీవీకి సిగ్నల్స్ వెళ్ళడం లేదని అర్థం అండి. ఈ నో సిగ్నల్కి అర్థం బాక్స్ నుంచి టీవీకి సిగ్నల్స్ వెళ్ళడం లేదని అర్థం. ఇటువంటప్పుడు మీరు ఈ వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏవైనా ఇన్ఫర్మేషన్ డిటిహెచ్ గురించి ఉంటే మేము తెలియజేస్తాము. ఈ ప్రాబ్లమ్స్ రెండు విధాలుగా ఉంటుందండి. ఒకటి, బాక్స్ నుంచి డిటిహెచ్కి సిగ్నల్స్ వెళ్ళనప్పుడు ఫస్ట్ హెచ్డిఎంఐ కేబుల్ కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలండి. ఫిట్ చేసుకున్నప్పుడు మీకు వచ్చేస్తుంది. రెండోది, మీ టీవీ రిమోట్ తీసుకొని సోర్స్ అని ఉంటుందండి టీవీ రిమోట్లో. ఆ సోర్స్ బటన్ నొక్కితే మీకు ఇలా సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. చూసారు కదా, మీకు సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. హెచ్డిఎంఐ 1, హెచ్డిఎంఐ 2 అని చూపిస్తుంది కదా. మీరు హెచ్డిఎంఐ ఏ పోర్ట్లో పెట్టారన్నది చూసుకోండి. మనది హెచ్డిఎంఐ 1లో ఉందని చూపిస్తుంది చూడండి, వైట్ మార్క్లో. అది హెచ్డిఎంఐ 1 సెలెక్ట్ చేసుకున్నా. హెచ్డిఎంఐ 2లో పెట్టినా మీకు సేమ్ ప్రాబ్లం మళ్ళీ వస్తుందండి. అంటే మనము హెచ్డిఎంఐ కేబుల్ని టీవీకి 1లో పెట్టాము, కానీ మనం 2ని ఆన్ చేసాము, అప్పుడు కూడా మనకు సేమ్ ప్రాబ్లం వస్తుందండి. ఇది కూడా మీరు గమనించుకోవాలి. మళ్ళీ మనము హెచ్డిఎంఐ 1లో పెడితే మనకు టీవీ వస్తుంది. కొంతమంది తెలియక హెచ్డిఎంఐ కేబుల్ పెట్టేసి ఏవి 1లో కానీ ఏవి టీలో కానీ పెట్టేస్తుంటారు. వాళ్ళకు కూడా టీవీ రాదండి. అప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం మనకు వస్తుంది, AV1 నో సిగ్నల్. ఓకేనా? ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటంటే, మనము హెచ్డిఎంఐ కేబుల్ని ఏ పోర్ట్లో పెట్టామో ఆ పోర్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఈ ప్రాబ్లం సొల్యూట్ అవుతుందండి. జాక్స్లో మనము 3 పిన్ జాగులు పెడితే AV1లో కానీ AV2లో పెట్టాలి. హెచ్డిఎంఐలో పెడితే హెచ్డిఎంఐలో కానీ హెచ్డిఎంఐ 2లో కానీ పెట్టాలి. ఇది మీరు గమనించుకోవాలి. ఇది ఒక ప్రాబ్లం. ఇంకా నో సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అని అంటే, ఇంకొకటి చూడండి, ఇక్కడ సెటాప్ బాక్స్లో ఎల్లో లైట్ వస్తుంది కదండి. చూడండి, రెడ్ లైట్లో ఉన్నా కానీ హెచ్డిఎంఐ నో సిగ్నల్ అని వస్తుందండి. ఇది ఒక ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే, మీ సన్ డైరెక్ట్ రిమోట్లో మీ సెటాప్ బాక్స్ ఆపేయడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుందండి. సెటాప్ బాక్స్ని మళ్ళీ ఆన్ చేస్తే మీకు ఈ ప్రాబ్లం సొల్యూట్ అవుతుందండి. సొల్యూషన్ వచ్చేస్తుంది, మళ్ళీ ఆన్ అయిపోతుంది బాక్స్. కొన్నిసార్లు ఇది ఎంత నొక్కినా ఈ రెడ్ బటన్ ఎల్లో బటన్కి మారదండి. అప్పుడు మీరు బాక్స్ పోయింది అని నిశ్చయించుకోవచ్చు. ఆ రెడ్ బటన్లో ఉంటే మీరు సెటప్ బాక్స్ ఆన్ చేస్తుంటే ఎన్నిసార్లు అయినా ఆన్ కాకపోతే మీ సెటప్ బాక్స్ పోయినట్టేనండి. మీరు 10 సెటప్ బాక్స్ తెచ్చి బిగించుకోవాలి. ఇది ఒక ప్రాబ్లం. ఇది కాకుండా మీకు ఇంకొక ప్రాబ్లం కూడా ఉందండి. ఆ ప్రాబ్లం ఏంటంటే, బాక్స్లో గ్రీన్ లైట్ వస్తుంది. హెచ్డిఎంఐ కేబుల్ హెచ్డిఎంఐ పోర్ట్లో ఏవి పోర్ట్లో కరెక్ట్గా ఉంది, అయినా సరే టీవీలో నో సిగ్నల్ అని వస్తుంది. అంటే హెచ్డిఎంఐ కేబుల్ కానీ జాక్ సెట్ కానీ పోయిందని అర్థం చేసుకోవాలి. వెంటనే కొత్తది తెచ్చి వేయాలి. ఇలా వేసిన తర్వాత మీకు టీవీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.